నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. 10వ తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ జగదీశ్వరి అన్నారు. మనుబోలు హైస్కూల్లో సోమవారం ఆమె 10వ తరగతి విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రాణాయామం గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు మందులు అందజేశారు. అనంతరం తన కుమారుడు చింటూ జ్ఞాపకార్థం VRA వల్లం రమేష్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో HM వసంత్ కుమారి, VRO మురళీధర్, ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, కృష్ణ, జ్యోతి, ఉషా, కుమారి, నాగలక్ష్మి, కవిత, ప్రియాంక, VRA శంకర్, ఫార్మసిస్ట్ సుబ్రహ్మణ్యం, కొమరాల శ్రీనివాసులు, తేజ, బాలాజీ, పవన్లు ఉన్నారు. ఎందుకంటే ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాడు చదివిన సంవత్సరంలో చదివినంత ఎప్పుడైనా అవసరం అయిపోతుంది. ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు చదివినవే రాకపోవచ్చు. మెడికల్ ఆఫీసర్గా మడమనూరులో వర్క్ చేస్తున్నాను. ఇవాళ అందరినీ కలవడానికి వచ్చాను. ఓకేనా? ఎందుకు మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, అవునా? 10th క్లాస్ అంటే ఏంటి? మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్, అవునా కదా? ఎందుకంటే మీ స్కూలింగ్లో లాస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈ 10th తర్వాత మీ లైఫ్, మీ కెరీర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు బిల్డ్ చేసుకునే స్టేజ్ అన్నమాట. సో కాబట్టి మీరు 10th క్లాస్ని ఫేస్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఫియర్ అనేది ఎవరిలో ఉండకూడదు, అవునా కదా? ఎందుకు? మీరు 1 ఇయర్ అంతా కూడా చదువుతారు కదా కష్టపడి, అవునా కదా? మీ మేడమ్స్ గైడెన్స్ తోటి ప్లస్ మీ కృషి, నిజం చెప్పాలంటే మీకు డిసిప్లిన్గా, తర్వాత కాన్ఫిడెంట్గా, ఇవన్నీ కలిసి కదా మీరు ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్కి. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయింది మీరు ఈ 3 అవర్స్లో రిప్రజెంట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ని, అవునా కదా? ఆ 3 అవర్స్లో మీరు కానీ భయపడ్డాము లేదా మీ మీద మీ కాన్ఫిడెన్స్ పోతేను అప్పుడు ఎలా రాస్తారు ఎగ్జామ్స్? సరిగ్గా రాయలేదు, అవునా కదా? సో దానికోసం మీరేం చేయాలి అని అంటే ప్రతిరోజు మీరు చదవడం అనేది మొదలు పెట్టాలి, ఓకేనా? ఇప్పుడు దాకా జరిగిపోయింది వేరే, ఇప్పటి నుంచి జరిగేది వేరే. ప్రతి నెక్స్ట్ నుంచి మీరు ఏమవుతారు? ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్స్, ఇంజనీర్స్ లేదా లాయర్స్, అదంతా కూడా డిపెండ్ అయ్యేదంతా కూడా ఈ మార్క్స్ని బట్టి కదా. సో ఈ మార్క్స్ దగ్గర బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, అవునా కదా? ఓకేనా? ప్లస్ ఇక్కడ దాకా మీరు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే ఎలా? మీ పేరెంట్స్ యొక్క త్యాగం వల్ల ప్లస్ మీ మేడమ్స్ వాళ్ళ గైడెన్స్ వల్ల కదా వచ్చారు. సో వాళ్ళు ఈ సంవత్సరం అంతా కష్టపడి మీకు చెప్పింది, మీరు డిసిప్లిన్డ్గా నేర్చుకునేది, ఇవంతా కూడా మీరు కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలి అంటే ఎట్లా? మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండడంతో పాటు మీ హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అవునా కదా? ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు జలుబుతోనో దగ్గుతోనో బాధపడుతూనో లేదా ఏమన్నా మోషన్సో లేదా ఆకలి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చి ఫీవర్ ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తే ఎట్లా రాస్తారు, అవునా కదా? మనం ముందంతా ప్రిపేర్ అయినంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి హెల్త్ కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలి. దానికోసం ఏంటి? డైలీ ఫుడ్ టైంకి తీసుకోవడము ప్లస్ హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్డే తీసుకోవాలి, అర్థమైందా? అందరూ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయిలా డైలీ ఈవినింగ్ పానీపూరీలు, పావు బాజీలు ఇవన్నీ తినుకుంటారు, సరేనా? సో అవే మన పాఠశాలకు వచ్చినటువంటి అతిథులకు విలేకరులకి మా పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థి బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే మా చిరంజీవులకు కౌన్సిలింగ్ చేయడానికి వచ్చిన మన ఆయుర్వేదం మేడం గారు, జగదీశ్వరి మేడం గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. చింటూ స్మారక శృతివనం ఆధ్వర్యంలో VRA వల్లం రమేష్ గారు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు మన పాఠశాలకు వచ్చారు. వారందరికీ మా విద్యార్థి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే VRO మురళీధర్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి గారు, మరి ఇతర మా వెల్ విషర్స్, మా శ్రేయోభిలాషులు, మా జగదీషు, తర్వాత మా మేడం గారు, మా చిరంజీవులు ఉద్దేశించి రేపు 10వ తరగతికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకి ఎలా
ఈ పరీక్షలు ఎదుర్కోవాలా, ఎలా మంచి ఫలితాలు సాధించాలనేటువంటి కొంత స్ట్రెస్ని ఎలా ఫేస్ చేయాలని కొంత గైడెన్స్ని ఇవ్వవలసిందిగా మేడం గారిని కోరుకుంటూ ఇప్పుడు ఈ